ఫ్రెండ్స్, ఈరోజు మనం కామెడీ అయిన ఒక లవ్ స్టోరీని చూడబోతున్నాం. సూపర్‌గా ఉంటుంది ఈ మూవీ. సో, మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే ఒక పెద్ద కాన్సర్ట్ జరుగుతున్న ప్లేస్‌ని చూపిస్తారు. ఆ కాన్సర్ట్‌లో పెర్ఫార్మన్స్ చేస్తున్నది ఇంకెవరో కాదు, ఈ మూవీ హీరో వాంగ్. వాంగ్ చాలానే ఫేమస్. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు వాడికి. ఇప్పుడు ఆ కాన్సర్ట్ అంతా కంప్లీట్ చేసుకొని రాగానే బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు హీరో చుట్టూ రిపోర్టర్స్, ఫ్యాన్స్ అని అందరూ హీరోని చుట్టుముట్టి వాడిని అక్కడి నుండి వెళ్ళనివ్వకుండా చేస్తుంటారు. అయినా హీరో ఎలానో కష్టపడి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళిపోతాడు. వాడి కాస్ట్యూమ్ ని చేంజ్ చేసుకుందామని. కానీ అక్కడ కూడా కొంతమంది ఫ్యాన్స్ వచ్చేస్తారు హీరో దగ్గర ఎలా అయినా సైన్ తీసుకోవాలి అని. సో హీరో ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ వాడి వెనకాలే వెళ్ళడంతో అక్కడి నుండి ఎలా అయినా తప్పించుకోవాలి అని చెప్పి ఇప్పుడు హీరో ఏం చేస్తాడు, బయట నిల్చోన్న ఒక సెక్యూరిటీని అలానే లోపలికి లాగి అతన్ని డ్రెస్ ని తీసివేసుకొని బయట వస్తాడు. వచ్చినోడు సైలెంట్ గా అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోయిండొచ్చు కదా. అలా చేయకుండా అక్కడ నిల్చొని ఫ్యాన్స్ దగ్గర వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి అన్నట్లు వాళ్ళ ముందు ఓవర్ యాక్షన్ చేయగా అంతే వాళ్ళు కనిపెట్టేస్తారు అది హీరో అని. సో మళ్ళీ వాళ్ళందరూ హీరో వెనకాలే పరిగెత్తగా అంతే వాడు ఫాస్ట్ గా అక్కడి నుండి ఎస్కేప్ అయి వాడి కార్ ఎక్కిస్తాడు. హీరో కంటూ ఒక లేడీ మేనేజర్ ఉంటుంది. తనకి ఇప్పుడు చాలానే హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన కాన్సర్ట్‌కి అంతలోనే చాలా రీచ్ వచ్చింటుంది. అందుకే ఇంకా హీరో అక్కడే డ్రెస్ అంతా చేంజ్ చేసుకుంటాడు. ఆ తరువాత హీరో, మేనేజర్ ఇద్దరు ఆ కాన్సర్ట్ మంచిగా సక్సెస్ అయినందుకు జాలీగా డ్రింక్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు. ఆ టైం డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేస్తాడు. ఏమని చూస్తే కార్ మీద ఒక అమ్మాయి వచ్చి పడి ఉంటుంది. అందుకే వీళ్ళిద్దరూ భయపడిపోతారు ఆ అమ్మాయికి ఏమైందో ఏమో అని. కానీ అద్దం పగిలిపోయే అంత ఫోర్స్ గా పడినా ఆ అమ్మాయి కూల్ గా పైకి లేచి నాకేం కాలేదు సారీ అన్నట్లు చెప్పగా ఆ మేనేజర్ కి కోపం వచ్చేస్తుంది. కార్ దిగి హే అమ్మాయి, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? నువ్వు ఇలా పడటం వల్ల కార్ అద్దాలు చూడు ఎలా పగిలిపోయింది అని అరుస్తుంటుంది. కానీ హీరోయిన్ అదంతా పట్టించుకోలేదు. తను ఒక ట్రెడిషనల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని పెట్టుకొని ఉంటుంది. దాన్ని ప్లే చేసి చూస్తుంటుంది ఆ ఇన్స్ట్రుమెంట్ బాగా వర్క్ అవుతుందా లేదా అని. అప్పుడు హీరోయిన్ ప్లే చేసే ఆ మ్యూజిక్ సౌండ్ హీరోకి ఎలా ఫీల్ అవుతుంది అంటే వాడి లోపల బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్లు ఫీల్ అవుతుంది. వాడు కంప్లీట్ గా వేరే లోకానికి వెళ్ళి వచ్చినట్లు ఫీల్ అవుతాడు. ఆ మ్యూజిక్ ని విన్నప్పుడు వాడికి అంత హ్యాపీగా ఉంటుంది. సో హీరో ఫాస్ట్ గా కార్లో నుండి దిగి హీరోయిన్ దగ్గర కాసేపు ముందు ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ ఉన్నింది కదా, నీకు కనిపించిందా, నువ్వు చూసావా అని అడగ్గా హీరోయిన్ లేదు అలా అంతా ఏం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటుంది. అప్పుడు హీరోయిన్ తగిలించుకున్న బ్యాగ్ మీద తను చదువుతున్న కాలేజ్ పేరు ఉంటుంది. దాన్ని హీరో నోట్ చేసుకుంటాడు. ఇంకా ఆ రోజు నైట్ అంతా హీరోకి నిద్రనే రాదు. ఏమంటే హీరోయిన్ ప్లే చేసిన ఆ మ్యూజిక్ హీరోకి చాలానే నచ్చింటుంది కదా. సో ఆ మ్యూజిక్ గురించి ఆలోచిస్తుంటాడు. అంతేకాకుండా హీరోయిన్ ని చూడగానే హీరోకి నచ్చేసింటుంది. సో తనని ఎలా అయినా కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ వాడి ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. ఈ ఫ్రెండ్ వచ్చి హీరో బ్యాండ్ లోనే గిటారిస్ట్ గా ఉంటాడు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ దగ్గర ఇలా నిన్న నైట్ నేను ఒక అమ్మాయిని చూసానురా, ఆ అమ్మాయి ప్లే చేసిన మ్యూజిక్ చాలా బాగునింది. ఆ మ్యూజిక్ ని విన్నప్పుడు బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్లు నాకు అనిపించింది. అంత బాగునింది. ఆ అమ్మాయి ఈస్ట్ మ్యూజిక్ కాలేజ్ లో చదువుతుంది. ఎలా అయినా ఆ అమ్మాయిని మీట్ అవ్వాలి, నువ్వే నాకు హెల్ప్ చేయాలి అన్నప్పుడు ఆ ఫ్రెండ్ ని చూసారంటే ఓ ఆ అమ్మాయి అంత అందంగా ఉందా, అయితే ఆ అమ్మాయి దగ్గర తన నంబర్ ని తీసుకున్నావా అన్నట్లు అడగ్గా హీరో రే ఆ అమ్మాయికి నేను ఒక ఫేమస్ అయిన సింగర్ అని కూడా తెలియనట్లుందిరా, నన్ను రికగ్నైజ్ కూడా చేయలేదు. నిన్న నైట్ జరిగిన ఆ ఇన్సిడెంట్ అచ్చం ఒక మూవీలో జరిగేలానే జరిగింది తెలుసా, బటర్ఫ్లైస్ కనిపించిందిరా నిన్న నైట్ నాకు అన్నప్పుడు ఆ ఫ్రెండ్ అదంతా విని రే నువ్వు అర్జెంట్ గా డాక్టర్ ని చూడాలనుకుంటా అని హీరో మీద ఫన్ చేయగా రే జోక్లు ఆపేసి నేను ఎవరికంటా పడకుండా ఆ అమ్మాయిని మీట్ అవ్వడానికైనా ప్లాన్ చెప్పు అన్నప్పుడు ఆ ఫ్రెండ్ కూడా సరే నువ్వు రెడీగా ఉండు వస్తాను అని చెప్పి ఇప్పుడు ఆ ఫ్రెండ్ హీరోని వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గరకు పిలుచుకుని వెళ్తాడు. ఇప్పుడు ఆ లేడీ దగ్గర మా ఇద్దరికి మేము ఫేమస్ అయిన సింగర్స్ అని ఎవరూ కనిపెట్టలేని విధంగా ఒక కాస్ట్యూమ్ ని ఇవ్వండి అని చెప్పగా ఆ లేడీ కూడా ఎవరూ కనిపెట్టలేని విధంగానా అని చెప్పి ఆలోచిస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో ఫ్రెండ్ ఇద్దరు రోడ్ లో నడుచుకుంటూ వెళ్తుంటారు. చూస్తే నిజంగానే హీరోని ఫ్రెండ్ ని ఎవరూ కనిపెట్టలేరు. అలాంటి ఒక గెటప్ లో ఉంటారు ఇద్దరు.
ఇప్పుడు వాళ్ళిద్దరిని అలాంటి ఒక గెటప్‌లో చూసి రోడ్‌లో ఉన్న అందరూ ఒకలా చూస్తూ వెళ్తుంటారు. ఎవరు వీళ్ళు వింతగా ఉన్నారు అన్నట్లు. ఇంక చిన్న పిల్లలైతే వాళ్ళిద్దరిని అలా చూసి భయపడి ఏడుస్తుంటారు. అప్పుడు హీరో, వాడి ఫ్రెండ్ ఇద్దరు హమ్మయ్య! మనల్ని ఎవరు గుర్తుపెట్టలేదురా అని చెప్పి నవ్వుతుంటారు. ఇప్పుడు అలానే హీరోయిన్ చదువుతున్న ఆ మ్యూజిక్ కాలేజ్‌కి కూడా వెళ్ళిపోతారు. అక్కడ ఒక కాన్సర్ట్ జరుగుతుంటుంది. అక్కడెళ్లి కూర్చుంటారు. అది ఒక ట్రెడిషనల్ మ్యూజిక్ కాన్సర్ట్. హీరో అయితే ఎంజాయ్ చేస్తూ వింటుంటాడు. కానీ పక్కన ఫ్రెండ్‌కి మాత్రం ఆ మ్యూజిక్‌ని విని అంతలా నిద్రొస్తుంటుంది. సో, కాసేపట్లోనే నోరు ఆ అని తెరిచి నిద్రపోతుంటాడు. ఆ టైం హీరోకి సడెన్‌గా నిన్న నైట్ హీరోయిన్ ప్లే చేసిన ఆ మ్యూజిక్ సౌండ్ వినిపిస్తుంది. అంతే మళ్ళీ హీరోకి డిఫరెంట్ అయిన ఫీల్ కలుగుతుంది. ఇప్పుడు ఎవరు ఆ మ్యూజిక్‌ని ప్లే చేస్తున్నది అని చూస్తాడు. చూస్తే హీరోయినే ఆ మ్యూజిక్‌ని ప్లే చేస్తుంటుంది. ఇప్పుడు హీరో, హీరోయిన్ ప్లే చేసే ఆ మ్యూజిక్‌కి అలానే డ్రీమ్ వరల్డ్‌లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే అక్కడే ఉండిపోవాలి అని డిసైడ్ అయినట్లున్నాడు. సో, ఆ కాలేజ్ డీన్‌ని వెళ్లి మీట్ అవుతాడు. ఇలా మీ కాలేజ్‌లో జాయిన్ అవ్వడానికి వచ్చాము అని. ఆ డీన్ ఇంకెవరో కాదు హీరోయిన్ నాన్ననే. ఇప్పుడు హీరోయిన్ నాన్న, మీరిద్దరూ చూడటానికే చాలా వింతగా ఉన్నారు. ఏమైనా ప్లే చేసి చూపించండి చూద్దామని చెప్పగా, వాళ్ళైతే పాప్ సింగర్స్ కదా! సో, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఊపొచ్చేలా ఒక పాప్ మ్యూజిక్‌ని ప్లే చేస్తారు. ఆ మ్యూజిక్‌ని విని హీరోయిన్ నాన్న అయితే కూర్చొని డాన్స్ వేస్తుంటాడు. ఏమంటే అతనికి నచ్చుతుంది అందుకే. ఇప్పుడు వాళ్ళ దగ్గర మీకు కాస్త టాలెంట్ ఉంది. కానీ మీరు అసలు ఏ ఊర్లో నుండి వస్తున్నారు? ఏదో గ్రామంలో నుండి వచ్చాము అన్నారు. మీ ఊరి పేరేంటి అన్నట్లు అడగ్గా, ఇలా సడెన్‌గా ఊరి పేరు అడగడంతో హీరోకి ఏం చెప్పాలో తెలియక పైకి కిందకి దిక్కులు చూస్తుంటాడు. అప్పుడు కింద ఒక మేకు పడి ఉంటుందా? ఇప్పుడు దాన్ని చూసి మేము ఇలా మేకుపల్లె నుండి వస్తున్నామంటాడు. హీరోయిన్ నాన్న, ఏంటి మేకుపల్లెనా? అలాంటి ఊరి పేరుని నేను ఇంతవరకు వినలేదే. ఎక్కడ ఉంది ఆ ఊరు అన్నట్లు అడగ్గా, సార్ అది మా ఊరు బార్డర్‌లో ఉంది సార్. అందుకే మీకు తెలిసిండదు అని హీరో ఏమేమో చెప్తుంటాడు. కానీ హీరోయిన్ నాన్నకి వాళ్ళ మీద డౌట్‌గానే ఉంటుందా? అప్పుడు హీరో నాన్న ఏం చేస్తాడు? ఎలా అయినా కాలేజ్‌లో చేరిపోవాలి అని చెప్పి డబ్బుల కట్ట తీసి హీరోయిన్ నాన్న ముందు పెట్టగా, డబ్బు ఆశ ఎవరిని వదిలింది. సో, అతను అంత డబ్బుల్ని చూడగానే హీరోని, హీరో ఫ్రెండ్‌ని ఆ కాలేజ్‌లో చేర్చుకుంటాడు. అక్కడే వాళ్ళిద్దరూ స్టే చేయడానికి రూమ్‌ని కూడా ఇస్తారు. ఇప్పుడు ఇద్దరు వాళ్ళకిచ్చిన ఆ రూమ్‌కి వెళ్తారు. ఇప్పుడు ఆ రూమ్‌ని చూడగానే హీరో ఫ్రెండ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. "రేయ్! ఈ రూమ్ ఏంట్రా ఇలా ఉంది? నేనంతా ఈ రూమ్‌లో ఉండలేను. నా బాత్రూమే దీనికంటే పెద్దదిగా ఉంటుంది. నేను వెళ్తున్నా" అని అక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలని చూడగా, హీరో వాడు వెళ్ళనట్లు వాడిని లాగి పట్టుకొని, "రేయ్! ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఇక్కడే నాతోనే ఉండాలి. నీకు వేరే దారి లేదురా. అయినా ఈ రూమ్‌కి ఏంరా తక్కువ? ఎంత బాగుందని చూడు. నా లవ్ కోసం నువ్వు ఈ హెల్ప్ కూడా చెయ్యవారా అన్నట్లు చెప్పగా, ఇంకా వాడు సరే ఉండి సస్తాను అన్నట్లు చెప్తుంటాడు. ఇంకా ఆ టైంలోనే హీరో మేనేజర్ హీరోకి కాల్ చేస్తుంది. హే వాంగ్ ఎక్కడున్నావు? నీకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందని తెలుసు కదా! ఇంకా రాలేదేంటి నువ్వు? టైం అవుతుంది. అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. త్వరగా రా అని చెప్తుంది. ఇప్పుడు హీరోకి ఏం చెప్పాలో తెలియక, నాకు సడన్‌గా హెల్త్ బాలేకుండా అయిపోయింది. దానివల్ల హాస్పిటల్‌లో ఉన్నా అన్నట్లు చెప్పగా, ఆ మేనేజర్ అయ్యో! ఏమైంది నీకు? నేను రానా హాస్పిటల్‌కి అన్నప్పుడు హీరో అరే ఏం వద్దు. డాక్టర్ కాస్త రెస్ట్ తీసుకుంటే బాగైపోతుంది అని చెప్పారు అన్నట్లు మేనేజ్ చేయగా, ఆ మేనేజర్ కూడా సరే ఓకే. నేను ప్రెస్ కాన్ఫరెన్స్‌ని క్యాన్సిల్ చేసేస్తాను అన్నట్లు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా హీరో, హీరో ఫ్రెండ్ ఇద్దరు రూమ్‌లో నుండి బయట వెళ్తారు. అప్పుడు హీరోయిన్ మా చైనీస్ మ్యూజిక్ క్లబ్‌లో జాయిన్ అవ్వండి అని అందరికీ నోటీస్‌ని ఇస్తుంటుంది. వెంటనే హీరో కూడా వెళ్ళి నేను మీ క్లబ్‌లో జాయిన్ అవుతాను. నాకు నోటీస్ ఇవ్వండి అన్నట్లు అడుగుతుంటాడు. ఆ టైం అక్కడికి ఒకతను వస్తాడు. ఇతను హీరోయిన్ సీనియర్. అంతేకాకుండా ఫేమస్ అయిన మ్యూజిషియన్ కూడా. అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఈ ట్రెడిషన్ మ్యూజిక్‌ని ప్లే చేస్తుంటారు. కానీ మంచిగా ప్లే చేయరు. సో, ఆ సీనియర్ అబ్బాయి ఆ ట్రెడిషన్ మ్యూజిక్‌ని ఎలా ప్లే చేయాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. మనం ప్లే చేసే ఈ మ్యూజిక్ వినేవాళ్ళు ఇంప్రెస్ అయ్యేలా ఉండాలి అని చెప్పి అక్కడ ప్లే చేస్తూ నిన్న స్టూడెంట్స్‌కి ప్లే చేసి చూపిస్తాడు. చాలా ప్లే చేస్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలానే ఇంప్రెస్ అయ్యి క్లాప్ చేస్తుంటారు. హీరో కూడా అదంతా చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ నేర్చుకుంటున్న ఆ మ్యూజిక్ క్లాస్‌లోనే హీరో, హీరో ఫ్రెండ్‌ని కూడా వేసింటారు. ఇప్పుడు వాళ్ళ మ్యూజిక్ మేడం క్లాస్ అంతా కంప్లీట్ చేసి వెళ్ళేటప్పుడు
హీరోయిన్ ఫ్రెండ్ ఇంకా హీరో ఫ్రెండ్ అని నలుగురిని పిలిచి మీ నలుగురిని న్యూ ఇయర్ సెలబ్రేషన్ అప్పుడు పర్ఫామ్ చేయడానికి నేను సెలెక్ట్ చేశాను. సో బాగా ప్రాక్టీస్ చేయండి అన్నట్లు చెప్పి వెళ్ళగా హీరోయిన్ ఫ్రెండ్ హీరో వాళ్ళని చూసి బాగా ప్రాక్టీస్ చేయండి, మీ వల్ల మా పర్ఫార్మెన్స్ కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అన్నట్లు చెప్పగా హీరో ఫ్రెండ్ కి కోపం వచ్చేస్తుంది. హలో, మేము ఈ చైనాలోనే ఎంత ఫేమస్ అయిన సింగర్స్ అని తెలుసా అని నోరు తెరుస్తాడు. అంతలో హీరో వాడి వెనకాలి కొట్టి నోరు ముయిరా అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ దగ్గర మేము బాగా ప్రాక్టీస్ చేస్తాము, మా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అంటాడు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ లో చూసారంటే హీరోయిన్ ఒంటరిగా కూర్చొని మ్యూజిక్ కి రిలేటెడ్ గా నోట్స్ రాస్తుంటుంది. అప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతాడు. హాయ్, నా పేరు వాంగ్ అని చెయ్యివ్వగా హీరోయిన్ కూడా నా పేరు జోయా అని చెప్పి చెయ్యిస్తుంది. ఇంకా ఇద్దరు కాసేపు ప్రాక్టీస్ చేసిన తరువాత హీరోయిన్ ఇద్దరు మాట్లాడుతూ వెళ్తుంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు వాళ్ళది లగ్జరీ అయిన కార్ ని తీసుకొని వచ్చి గేట్ ముందు స్టాప్ చేసి హీరో కోసం వెయిట్ చేస్తుంటాడు. అంతే, హీరో ఆ కార్ ని చూసి బెదిరిపోతాడు. హీరోయిన్ చూసిందంటే అంతే అని హీరోయిన్ అటుపక్క చూడనట్లు జోయా అక్కడ చూడు, సూర్యుడు ఎంత బాగున్నాడు అని, నాకు ఆ సూర్యుడిని చూస్తుంటే మా ఊరు గుర్తొస్తుంది, మా ఊర్లో సూర్యుడు ఎంత బాగుంటాడో తెలుసా అని చెప్తూ ఫ్రెండ్ కి సిగ్నల్ ఇస్తాడు. కార్ ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళురా అని ఆ ఫ్రెండ్ కూడా గేట్ ముందు నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా హీరో కూడా సరే బాయ్ జోయా, మనం తరువాత మీట్ అవుదామని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి రే, నీకు పిచ్చారా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, తను నిన్ని ఈ కార్లో చూసింటే ఏమైంటుంది చెప్పు, తను ఇప్పుడే నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది, అంతలో నువ్వు అన్నింటినీ స్పాయిల్ చేసేలా ఉన్నావు కదా అన్నప్పుడు ఫ్రెండ్ వచ్చి ఇంకేం, తను నీతో మాట్లాడేసింది కదా, ఇంకా రా మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామంటాడు. అప్పుడు హీరో రే, తనకి ఆ సీనియర్ అబ్బాయి అంటేనే ఇష్టం రా అంటాడు. యాక్చువల్లీ హీరోయిన్ కి ఆ ఫేమస్ అయిన సింగర్ సీనియర్ అబ్బాయి ఉన్నాడు కదా, వాడంటేనే ఇష్టం. ఆ విషయం హీరోకి తెలిసి ఇప్పుడు ఫ్రెండ్ దగ్గర చెప్పగా ఆ ఫ్రెండ్ ఆ మాట విని రే, ఏం రా చెప్తున్నావు, సరే వదులు, ఆ అమ్మాయికి వాడంటేనే ఇష్టం అని నీకు తెలిసిపోయింది కదా, మరి ఇంకా ఎందుకు ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేయడం, రా వెళ్ళిపోదాం అన్నట్లు చెప్పగా హీరో రే, ఏంట్రా ఇంత ఈజీగా చెప్తున్నావు, అంత ఈజీగా నేనెలా రా వదిలేసి రాగలను, నేనంతా రాను అన్నప్పుడు హీరో ఫ్రెండ్ సరేరా, అట్లీస్ట్ యాడ్ షూట్ కైనా వచ్చేసి వెళ్ళు, నీకోసం చాలా యాడ్ షూట్స్ పెండింగ్ లో ఉంది అన్నట్లు చెప్పగా సరే అని హీరో కూడా వెళ్ళి యాడ్ షూట్ ని చేసి ఇస్తాడు. కానీ ఒకే ఒక యాడ్ షూట్ ని చేసి ఇచ్చేసి మళ్ళీ హీరోయిన్ ని చూడటం కోసం వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు హీరోయిన్ హీరో దగ్గర సీనియర్ మన కోసం ఒక సాంగ్ ని రాసిస్తే బాగున్ను కదా, మనం ఆ సాంగ్ ని సెలబ్రేషన్ అప్పుడు ప్లే చేయొచ్చు అన్నప్పుడు వెంటనే హీరో నీకు అతను రాసిచ్చే సాంగ్ ని ప్లే చేయాలి అంతే కదా, సరే వదులు, నేను చూసుకుంటాను అని చెప్పి హీరోయిన్ కోసం హీరో ఆ సీనియర్ వెనకాలే తిరుగుతుంటాడు. ఆ సీనియర్ పియానో ప్లే చేస్తుంటే అక్కడ వెళ్ళి మా కోసం ఒక సాంగ్ ని రాసివ్వండి అని అడగడం, లైబ్రరీకి వెళ్తే అక్కడ వెళ్ళి అడగడం అని ఆ సీనియర్ వెనకాలే తిరుగుతుంటాడు. కానీ ఆ సీనియర్ మాత్రం హీరోని పట్టించుకోవడం లేదు. ఇలా ఉన్నప్పుడు ఒక రోజు హీరోయిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అని నలుగురు క్యాంటీన్ లో కూర్చొని తింటుంటారు. ఆ టైం ఆ సీనియర్ ఉన్నాడు కదా, వాడొచ్చి హీరోయిన్ వాళ్ళు కూర్చున్న ఆ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు అక్కడ ఉన్న హీరోని చూసి నువ్వు నన్ను చాలాని టార్చర్ చేస్తున్నావురా, నువ్వు ఇలా నా వెనకాల తిరుగుతూ నన్ను విసిగించడం నాకు నచ్చడం లేదు అన్నప్పుడు వెంటనే హీరోయిన్ సీనియర్ అతని మీద కోప్పడకండి, నేనే మీ దగ్గర అడగమని చెప్పాను, న్యూ ఇయర్ రోజు పర్ఫామ్ చేయబోయే సాంగ్ మీరు రాసిస్తే బాగుంటుంది అని అనుకున్నా, అందుకే అతని దగ్గర హెల్ప్ అడిగాను అన్నప్పుడు వెంటనే ఆ సీనియర్ అరే, ఈ విషయం నా దగ్గర ముందే చెప్పిండొచ్చు కదా, నువ్వు అడిగావు అని తెలిసింటే నేను ఎప్పుడూ రాసిచ్చింటాను, ఇప్పుడు ఏం కాలేదు, నీకోసం నేను తప్పకుండా రాసిస్తాను అని చెప్పి అని నవ్వుతుంటాడు. ఏమంటే వీడికి హీరోయిన్ అంటే ఇష్టంలా ఉంది, కానీ వీడు ఇలా హీరోయిన్ దగ్గర పళ్ళు చూపిస్తూ మాట్లాడడం చూస్తుంటే హీరోకి మండిపోతుంటుంది. ఆ టైం అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ త్వరలోనే హీరోది కాన్సర్ట్ ఒకటి జరగబోతుంది, సో ఆ కాన్సర్ట్ గురించి ఇంకా హీరో గురించి మాట్లాడుతుంటారు. అదంతా ఆ సీనియర్ విని నాకు ఆ పాప్ సింగర్ వాంగ్ ని చూస్తేనే నచ్చదు, వాడు పాడేదంతా ఒక పాటని వాడు ఫీల్ అయి సింగ్ చేస్తూ తిరుగుతుంటాడు అన్నట్లు చెప్తుంటాడు. హీరోకి అయితే వాడి గురించి ఆ సీనియర్ అలా చెప్తుంటే మండిపోతుంటుంది, అయినా కంట్రోల్ చేసుకుని కూర్చోంటాడు. ఆ టైం హీరోయిన్ కూడా అవును, నాకు ఆ పాప్ సాంగ్స్ అంతా పెద్దగా నచ్చదు అంటుంది. వెంటనే పక్కన కూర్చోన్న హీరోయిన్ ఫ్రెండ్ ఏమంటుంది, అవునవును, వాళ్ళంతా అంత ఫేమస్ కాదు, కానీ వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు,
అంతేకాకుండా ఆ పాప్ సింగర్ వాంగ్ ఉన్నాడే, అతను అసలు ఒక అబ్బాయే కాదంట. అతను ఒక గే అంట అన్నట్లు చెప్పగా, అంతే హీరో ఇంకా కంట్రోల్ చేసుకోలేక ఫాస్ట్‌గా పైకి లేచి, "ఏంటి మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు? అతని గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు?" అని అరచగా, అంతే అందరూ హీరోని ఒకలా చూస్తారు. ఆ పాప్ సింగర్‌ని తిడితే వీడెందుకు ఇలా ఎగురుతున్నాడు అని చూడగా, వెంటనే హీరో, అయ్యయ్యో! ఇలా అరిచేసానేంటి అని అలానే మేనేజ్ చేసేలా, నాకు వాడంటే అసలు నచ్చదు అని వాళ్ళకి డౌట్ రానట్లు అలానే పిచ్చోడిలా ఏమేమో చేసి మేనేజ్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో అందరూ ప్రాక్టీస్ చేస్తుంటారు. అప్పుడు ఆ సీనియర్‌ని చూసారంటే, నాకు ఆ పాప్ సింగర్ వాంగ్ అంటేనే నచ్చదు అని చెప్పేసి, ఇప్పుడు నెక్స్ట్ డే ఈవినింగ్ హీరోది కాన్సర్ట్ జరగబోతుంది. ఆ కాన్సర్ట్‌కైనా టికెట్‌ని తీసుకొని వచ్చి ఇస్తాడు. మనమంతా కాన్సర్ట్‌కి వెళ్దామని. హీరో, నా కాన్సర్ట్‌కి నాకే టికెట్ ఇస్తున్నాడు కదా వీడు అన్నట్లు చూస్తుంటాడు. ఇంక నెక్స్ట్ డే అందరూ ఆ కాన్సర్ట్‌కి వెళ్తారు. హీరో కూడా వాళ్ళతోనే కలిసి వెళ్తుంటాడు. వాళ్ళ మేనేజర్ అయితే అంతలా టెన్షన్ అవుతుంటుంది. ఈ వాంగ్ వస్తాడా? రాడా? అని. ఇంకా అందరూ వెళ్లి వాళ్ళ ప్లేస్‌లో కూర్చున్న తరువాత హీరో, హీరోయిన్ దగ్గర నేను రెస్ట్ రూమ్‌కి వెళ్ళేసి వస్తాను అర్జెంట్ అన్నట్లు చెప్పి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి రెస్ట్ రూమ్‌కి వెళ్ళి ఫాస్ట్‌గా డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని ఆ విగ్ అంతా తీసి పడేసి వాంగ్‌లా స్టేజ్ పైకి వెళ్ళి పెర్ఫార్మ్ చేస్తాడు. హీరోని చూసిన తరువాతనే మేనేజర్‌కి ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా హీరోయిన్‌కి అయితే రెస్ట్ రూమ్‌కి వెళ్ళినోడు ఇంకా రాలేదేంటి అని చెప్పి హీరోని వెతుక్కుంటూ రెస్ట్ రూమ్ దగ్గరకు వెళ్తుంటుంది. హీరోయిన్ అలా వెళ్ళడం హీరో చూసేసి ఇప్పుడు వాడి ఫ్రెండ్ దగ్గర, "రేయ్! కాసేపు నువ్వు మేనేజ్ చెయ్యిరా, నేను వచ్చేస్తాను" అని చెప్పి హీరో ఫాస్ట్‌గా రెస్ట్ రూమ్‌కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు. కరెక్ట్‌గా హీరోయిన్ కూడా వస్తుంది. "ఏంటి ఇంతసేపు నిద్రపోయావా ఏంటి లోపల" అన్నట్లు అడుగుతుంటుంది. వాడు, "అవును కాస్త స్టొమక్ అప్సెట్‌గా ఉన్నింది. అందుకే రా వెళ్దామని" వెళ్ళి హీరోయిన్ పక్కన కూర్చుంటాడు. స్టేజ్ పైన పెర్ఫార్మన్స్ ఇవ్వకుండా. ఇప్పుడు హీరోయిన్ దగ్గర, "అవును నీకు ఆ పాప్ సింగర్ వాంగ్ పాడిన పాట నచ్చిందా" అని అడగ్గా, హీరోయిన్, "నాకు పెద్దగా ఇందులో ఇంట్రెస్ట్ లేదు. నాకు క్లాసికల్ మ్యూజిక్ అంటేనే ఇష్టం" అంటుంది. చూస్తే హీరో మళ్ళీ రెస్ట్ రూమ్‌కి వెళ్ళి పాప్ సింగర్‌లా డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని వచ్చి పియానోని ప్లే చేస్తూ సూపర్ అయిన క్లాసిక్ సాంగ్‌ని పాడుతాడు. అంతే స్టేజ్ పైన ఉన్న ఫ్రెండ్ కింద నిల్చొన్న మేనేజర్ ఇద్దరూ బెదిరిపోయి చూస్తుంటారు. వీడేంటి ఇలా క్లాసిక్ సాంగ్ పాడుతున్నాడు అని. అలానే హీరోయిన్ ఇంకా సీనియర్ కూడా షాక్ అయి చూస్తుంటారు. ఇంత పాడుతున్నాడు కదా అని. కానీ ఎవరు ఎలా ఫీల్ అవుతున్నా వాడి ఫ్యాన్స్ మాత్రం వాడు ఇలా క్లాసిక్ సాంగ్ పాడుతున్నా కూడా ఎంజాయ్ చేస్తూ చూస్తుంటారు. ఇప్పుడు హీరో ఆ క్లాసిక్ సాంగ్‌ని పాడేసిన తరువాత మళ్ళీ అక్కడి నుండి వెళ్తుంటాడు. హీరోకి ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్‌ని పెర్ఫార్మ్ చేయమని చెప్పేసి వీడు ఫాస్ట్‌గా బాత్రూమ్‌లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వెళ్ళి కూర్చుంటాడు. అలానే గెస్సప్ పోస్తూ కూర్చుంటాడు. హీరోయిన్ చూస్తుంది. ఏంటి వీడు వెళ్తాడు, వస్తాడు, వింతగా కదా చేస్తున్నాడు అని చూస్తున్నప్పుడు ఆ సీనియర్, "ఇది వాంగ్ కాన్సర్టే కదా! కానీ అతని కంటే కూడా వేరే వాళ్ళే ఎక్కువగా పెర్ఫార్మ్ చేస్తున్నారేంటి" అన్నప్పుడు హీరో, "ఒకవేళ అతను టయర్డ్‌గా ఉన్నాడేమో" అంటాడు. "ఏంటి టయర్డా? కాసేపు కూడా అతను పెర్ఫార్మ్ చేయలేకపోతే ఇంకెందుకు వేస్ట్ కదా" అన్నట్లు చెప్పగా హీరో కూడా, "అవును కరెక్టే" అని చెప్పి మళ్ళీ అక్కడి నుండి పరిగెత్తుతుంటాడు. అప్పుడు హీరోయిన్, "మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు" అని అడిగితే, "అది అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకొని వస్తాను" అని చెప్పి వెళ్తుంటాడు. కానీ అలా పరిగెత్తి టయర్డ్‌లో ఏ గెటప్‌లో ఉన్నామన్నది కూడా మర్చిపోయి స్టేజ్ పైకి అలానే వెళ్ళిపోతాడు. అంతే హీరో ఫ్రెండ్ బెదిరిపోతాడు. "రేయ్! ఇలా వచ్చావేంట్రా" అని. ఇంకా అక్కడ ఉన్న అందరూ కూడా ఎవడు వీడో అన్నట్లు చూస్తుంటారు. హీరోయిన్ వాళ్ళు కూడా షాక్ అయ్యి చూస్తుంటారు. వీడు అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడికెందుకు వెళ్ళాడు అని చూస్తుంటారు. అప్పుడే హీరో కూడా వాడు ఏ గెటప్‌లో ఉన్నాము అన్నది చూసుకుంటాడు. వెంటనే ఏం చేస్తాడు? "నేను ఇలా మేకుపల్లె నుండి వస్తున్నా. నేను వాంగ్‌కి పెద్ద ఫ్యాన్" అన్నట్లు అరిచి మేనేజ్ చేస్తుంటాడు. కానీ ఆడియన్స్ అందరూ "ఎవర్రా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు" అన్నట్లు అరచగా అంతే హీరో మళ్ళీ ఒకటే పరుగు ఫాస్ట్‌గా వెళ్ళి మళ్ళీ వాంగ్‌లా రెడీ అయ్యి స్టేజ్ పైకి వెళ్ళి పెర్ఫార్మ్ చేస్తుంటాడు. ఆ టైం ఆ సీనియర్ ఏం చేస్తాడు? హీరోయిన్ చెయ్యిని పట్టుకొని, "అరే! నీ అందమైన చేతులు ఇన్‌స్ట్రుమెంట్‌ని ప్లే చేసి ఎలా అయిపోయింది" అన్నట్లు చెప్తుంటాడు. అంతే ఇక్కడ హీరోకి మండిపోతుంటుంది. దానివల్ల వాడి ఫేస్ అలానే ఎర్రగా మారి పగిలిపోతుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే అందరూ కూర్చొని ప్రాక్టీస్ చేస్తుంటారు. కానీ హీరోకి ఆ సీనియర్ హీరోయిన్ చెయ్యిని పట్టుకున్న విషయం గుర్తొచ్చి కోపంలో వాడి ఇష్టానికి ప్లే చేస్తుంటాడు. అందరూ, "వీడికేమైంది? ఎందుకిలా చేస్తున్నాడు వీడు"
వీళ్ళు అన్నట్లు చూస్తుంటారు. ఇంకా హీరోయిన్ అయితే ఒక సాంగ్ కి లిరిక్స్ ని రాసి ఆ సీనియర్ దగ్గర వెళ్ళి చదివి వినిపిస్తుంది. కానీ వాడేంబ్రా అంటే ఫుల్ గా కూడా వినకుండా ఏం రాసావు నువ్వు రాసిన దాంట్లో ఏమైనా అర్థం ఉందా అసలు అని హీరోయిన్ రాసింది బాలేదు అన్నట్లు మాట్లాడుతుంటాడు. అంతేకాకుండా హీరోయిన్ అరుస్తుంటాడు, బాలేదు ఏం రాసావు అని. సో హీరోయిన్ కి చాలానే బాధగా ఉంటుంది. ఇప్పుడు అదంతా హీరో కూడా వింటాడు. వాడికి అయితే మండిపోతుంది. వెంటనే లోపలికి వెళ్ళి పియానో ముందు కూర్చొని పియానోని ప్లే చేస్తూ హీరోయిన్ రాసిన లిరిక్స్ ని చూసి పాట పాడుతాడు. చాలా సూపర్ గా పాడుతాడు. హీరోయిన్ అయితే షాక్ అయి చూస్తుంది, ఇంత బాగా పాడుతున్నాడు కదా అని. అంతేకాకుండా ఇంప్రెస్ కూడా అవుతుంది. యాక్చువల్లీ హీరోయిన్ ఆ సీనియర్ ని ఇంప్రెస్ చేయడానికి ఆ లిరిక్స్ ని రాసి వినిపిస్తుంది. కానీ వాడు కొంచెం కూడా హీరోయిన్ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకుండా అర్చేస్తాడు. కానీ ఇప్పుడు హీరో ఆ లిరిక్స్ తో అంత బాగా పాట పాడటం చూసి హీరోయిన్ చాలానే ఇంప్రెస్ అయిపోతుంది. అలానే హీరోని చూస్తూ ఉంటుంది. ఆ టైం అక్కడికి హీరోయిన్ నాన్న వస్తాడు. ఒకలా బాధగా వస్తాడు. వాళ్ళు కూడా వాళ్ళ నాన్న అలా రావడం చూసి ఏమైంది అని అడగ్గా హీరోయిన్ నాన్న కాలేజ్ ప్రిన్సిపల్ కదా, సో ఇప్పుడు ఏం చెప్తాడు, మన కాలేజ్ లో జరగబోయే కాన్సర్ట్ చాలానే ముఖ్యమైనది. కానీ ఆ కాన్సర్ట్ కి ఎవరు వచ్చేలా కనిపించడం లేదు. టికెట్స్ ఒక్కటి కూడా బుక్ అవ్వలేదు. ఈ కాలం పిల్లలకి ట్రెడిషనల్ సాంగ్స్ అంటేనే నచ్చడం లేదు. అందరూ పాప్ సాంగ్స్ మీదనే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇలానే పోతే మన ఈ ట్రెడిషనల్ మ్యూజిక్ క్లబ్ ని మూసేయాల్సిందే అని హీరోయిన్ నాన్న చాలా ఫీల్ అవుతాడు. అప్పుడు హీరో, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం ఆ ఫేమస్ అయిన పాప్ సింగర్ వాంగ్ ని పబ్లిసిటీ కోసం మనం చీఫ్ గెస్ట్ గా రప్పిస్తే అప్పుడు అందరూ మన కాన్సర్ట్ కి వస్తారు కదా అన్నట్లు చెప్పగా అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. ఏం చెప్తున్నావు నువ్వు, అతను చాలానే ఫేమస్ అయిన సింగర్, అతను ఎలా మన కోసం వస్తాడు అన్నప్పుడు హీరో, నేను అతన్ని రప్పిస్తాను, నా దగ్గర అతని నంబర్ ఉంది అన్నట్లు చెప్పగా, ఏంటి నంబర్ ఉందా, అతని నంబర్ నీకెలా దొరికింది అన్నప్పుడు హీరో, అది నిన్న కాన్సర్ట్ లో అతన్ని నేను బాత్రూమ్ లో మీట్ అయ్యాను. అప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. సో నేను పిలిస్తే అతను ఖచ్చితంగా వస్తాడు అని నాకు ఒక నమ్మకం ఉంది అన్నట్లు చెప్పి మేనేజ్ చేస్తాడు. హీరోయిన్ నాన్నకి అయితే ఇప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. హీరో చేయిని పట్టుకొని, చాలానే థ్యాంక్స్ బాబు, నువ్వు ఆ ఫేమస్ అయిన సింగర్ ని ఎలా అయినా పిలుచుకుని వస్తావు అని నాకు నీ మీద నమ్మకం ఉంది అన్నట్లు చెప్పేసి వెళ్తాడు. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుతూ వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్, మా నాన్నకి హెల్ప్ చేస్తున్నందుకు చాలానే థ్యాంక్స్, నీ వల్లనే అతను ఇప్పుడు కాస్త రిలాక్స్డ్గా ఉన్నాడు అంటుంది. అప్పుడు హీరో, నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి, కానీ నేను ఆ విషయం గురించి చెప్పిన తరువాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని నాకు తెలియడం లేదు. అయినా చెప్తున్నా, ఫస్ట్ టైం నేను నిన్ని చూసినప్పుడు నాకు బటర్ఫ్లైస్ కనిపించింది అంటాడు. హీరోయిన్ కూడా, ఏంటి బటర్ఫ్లైస్ కనిపించిందా అని చెప్పి నవ్వుతుందా. అప్పుడు హీరో, చెప్పా కదా నువ్వు నమ్మవు అని, చూడు ఎలా నవ్వుతున్నావు అని, కానీ నేను చెప్పింది నిజం, నువ్వు నన్ను నమ్మవా, ఒకసారి నా కళ్ళని చూడు నీకే తెలుస్తుంది అన్నట్లు చెప్పినప్పుడు హీరోయిన్ కూడా చూస్తుంది. యాక్చువల్లీ హీరోయిన్ కి కూడా ఇప్పుడు హీరో అంటే ఇష్టం. సో ఇప్పుడు హీరోని చూస్తూ ఉన్న హీరోయిన్ సడన్ గా హీరో చెంప మీద కిస్ చేసేస్తుంది. అలా కిస్ చేసేసి, నేను నిన్ని నమ్ముతున్నా, నువ్వు ఎప్పుడు నాతో ట్రూగా ఉంటావు, నాకు అది చాలానే నచ్చింది అంటుంది. ఇప్పుడు ఆ మాట విని హీరో ఫేస్ అలానే చేంజ్ అయిపోతుంది. ఏమంటే హీరో వాడి గురించి అంతా అబద్ధం చెప్పే కదా ఇక్కడ ఉన్నాడు. సో హీరోకి ఒకలా బాధగా ఉంది. తను నా మీద ఇంత నమ్మకం పెట్టుకోంది, కానీ నేను తన దగ్గర అన్ని దాస్తున్నా కదా అని ఫీల్ అవుతాడు. ఇంకా రోజు నైట్ హీరో హీరోయిన్ అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుతుంటారు. హీరో అయితే వాడి గురించిన నిజాన్ని హీరోయిన్ దగ్గర చెప్పేద్దామని అనుకుంటాడు, కానీ చెప్పలేకపోతాడు. కానీ హీరోయిన్ కూడా వాడిని లవ్ చేస్తుంది అని వాడికి అంత హ్యాపీగా ఉంటుంది. సో రూమ్ కి వెళ్ళి అంతలా గింతులేస్తుంటాడు. వాడి ఫ్రెండ్ ని హక్ చేసుకొని, రే తను కూడా నన్ను లవ్ చేస్తుందిరా అని ఖుషిగా ఎగురుతుంటాడు. అప్పుడు హీరో ఫ్రెండ్, రే వాంగ్, నీ దగ్గర ఒక విషయం చెప్పాలిరా అని ఏమో చెప్పడానికి చూస్తాడు. కానీ హీరో వాడి మాటని వినడం లేదు. రారా క్లాస్ కి టైం అవుతుంది అని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళ మేనేజర్ వచ్చి నిల్చుంటుంది. అంతే హీరో షాక్ అయిపోతాడు. ఆ మేనేజర్ అయితే హీరో అవతారం చూసి అంతలా నవ్వుతుంది. అలా నవ్వేసి, సరే ఇంకా నీ ఆటలు చాలు, రా వెళ్దాం, చాలా పనులుంది మనకి అని పిలవగా హీరో అలానే తిరిగి వాడి ఫ్రెండ్ ని చూస్తాడు. రే నువ్వంతా ఒక ఫ్రెండారా అన్నట్లు చూస్తాడు. అప్పుడు హీరో ఫ్రెండ్,
రే నేనేం రా చేసేది, లాస్ట్ టైం జరిగిన కాన్సెప్ట్ లో నువ్వు చేసిన అల్లరిలోనే మన మేనేజర్ కి నీ మీద డౌట్ వచ్చేసింది. ఇంకా నా దగ్గర వచ్చి అడిగినప్పుడు నేను ఎంత అని మేనేజ్ చేయగలను అన్నట్లు చెప్తుంటాడు. కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకునేదంతా అటుపక్కగా వచ్చిన హీరోయిన్ నాన్న వినేస్తాడు. సో హీరోయిన్ నాన్నకి తెలిసిపోతుంది హీరోనే ఆ ఫేమస్ అయిన పాప్ సింగర్ వాంగ్ అని. సో ఇప్పుడు వెంటనే ఈ విషయాన్ని హీరోయిన్ దగ్గర వెళ్ళి చెప్పేస్తాడు. కొత్తగా గ్రామంలో నుండి వచ్చిన ఆ అబ్బాయి అసలు మనం అనుకుంటున్నట్లు ఏమీ తెలియని మారుమూల గ్రామంలో నుండి వచ్చిన అబ్బాయి కాదు మా, వాడే ఆ ఫేమస్ అయిన పాప్ సింగర్ వాంగ్ అంటాడు. కానీ హీరోయిన్ నమ్మదు. నాన్న ఏం చెప్తున్నారు మీరు, వాడు పాప్ సింగర్ ఏంటి అని చెప్పి నవ్వుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న, అరే పిచ్చిదానా, నేను నిజమే చెప్తున్నా, నాకు ఇప్పుడే ఈ విషయం తెలిసింది. వాడు నీ దగ్గర కూడా నిజం చెప్పలేదా, వాడు అంత ఫేమస్ అయిన సింగర్ అయ్యుండి మన కాలేజ్కి ఎందుకు వచ్చినట్లు, ఒకవేళ నీతో పరిచయం పెట్టుకోవడానికే ఈ కాలేజ్కి వచ్చినట్లు నాకు అనిపిస్తుంది. వాడు చాలానే ఫేమస్ అయిన పాప్ సింగర్, వాడు అనుకుంటే అమ్మాయిలు క్యూలో వచ్చి నిలబడతారు. కానీ వాడు నీ కోసం ఈ కాలేజ్కి వచ్చి జాయిన్ అయ్యాడు అంటే వాడు ఖచ్చితంగా నిన్ను లవ్ చేస్తున్నాడు అన్నట్లు వాళ్ళ నాన్న చెప్పినప్పుడు హీరోయిన్, కానీ నాన్న నాకెందుకో ఇప్పుడు కూడా నమ్మకం రావడం లేదు అంటుంది. ఆ టైంలోనే హీరో మేనేజర్ హీరోని బలవంతంగా అక్కడి నుండి పిలుచుకుని వెళ్తుంటుంది. అప్పుడు హీరో, నాకైనా లైఫ్ ని నేను ఇప్పుడే నాకు నచ్చినట్లు ఆశపడి జీవిస్తున్నాను, కానీ అంతలో ఇలా వచ్చి నన్ను పిలుచుకొని వెళ్తున్నారు కదా, దయచేసి నా మీద ప్రెషర్ వెయ్యకండి అంటాడు. అప్పుడు ఆ మేనేజర్, రే 5 సంవత్సరాలుగా నేను నీకు మేనేజర్గా ఉన్నాను, ఎప్పుడైనా నేను నిన్ని దేనికోసమైనా ప్రెషర్ చేశానా, లేదు కదా, కానీ నువ్వు ఇలా ఒక్కసారిగా అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతే ఎలా, ఇది నీ ప్రొఫెషన్, సో నువ్వు ఆలోచించి డెసిషన్ తీసుకో, నేను నీకు ఇదంతా ఒక వెల్ విషర్గా చెప్తున్నా అని ఆ మేనేజర్ ఫీల్ అవ్వగా హీరో కూడా అర్థం చేసుకొని వాడు అలా మేనేజర్ దగ్గర ఏం చెప్పకుండా అన్నింటినీ వదిలేసి వచ్చినందుకు సారీ చెప్తాడు. మేనేజర్ కూడా వాడిని అర్థం చేసుకొని, పర్లేదు నీకు ఇది ఫస్ట్ లవ్ కదా, సో ఇలానే ఉంటుంది, కానీ మనకంటూ ఉన్న రెస్పాన్సిబిలిటీని నువ్వు చేయాలి కదా అన్నప్పుడు వాడికి ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారం అన్ని మీటింగ్స్ ఇంకా ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతాడు. ఆ టైంలోనే హీరోయిన్ని చూపిస్తారు. తను అయితే హీరో ఒక ఫేమస్ అయిన సింగర్ అని వాళ్ళ నాన్న ఎంత చెప్పినా నమ్మలేదు కదా. సో వెంటనే హీరో కోసం వాడి రూమ్కి వెళ్ళి చూస్తుంది. చూస్తే ఆ రూమే ఖాళీగా ఉంటుంది. అంతే హీరోయిన్ మనసే విరిగిపోతుంది. అయితే నాన్న చెప్పింది నిజమేనా, ఎందుకు వాడు నా దగ్గర అబద్ధం చెప్పాడు, నేను వాడిని ఎంత నమ్మాను అని చాలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో ఒక ఫ్యాన్ మీటింగ్ లో ఉంటాడు. అందరూ వచ్చి హీరో దగ్గర సైన్ తీసుకుని వెళ్తుంటారు. ఆ టైం హీరోయిన్ అక్కడికి వస్తుంది. హీరో ఫ్రెండ్ హీరోయిన్ రావడం చూసేసి తినేంటి ఇక్కడికి వస్తుంది అని హీరో దగ్గరకు వెళ్ళి, రే నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా అన్నప్పుడు హీరో కూడా, రే తనెందుకు ఇక్కడికి వస్తుంది అని భయపడతాడు. అప్పుడు ఫ్రెండ్ ని చూసారంటే, రే భయపడకు, తనకిప్పుడు మనం ఫేమస్ అయిన సింగర్స్, సో నువ్వేం టెన్షన్ అవ్వకు, అందరి దగ్గర మాట్లాడేలా మాట్లాడు అన్నట్లు చెప్పగా ఇప్పుడు హీరోయిన్ కూడా హీరో ముందొస్తుంది. హీరో అలానే క్యాజువల్ గా ఉన్నట్లు ఉంటాడు. అప్పుడు హీరోయిన్, నేను నీ దగ్గర కాస్త మాట్లాడచ్చా అన్నప్పుడు హీరోని చూసారంటే, నేను అందరి దగ్గర మాట్లాడుతూ కూర్చుంటే ఇక్కడే నైట్ అయిపోతుంది, సో ఇప్పటికైతే నా సైన్ ని మాత్రమే ఇవ్వగలను అని హీరోయిన్ ఎవరు అని తెలియనట్లే మాట్లాడగా హీరోయిన్ కి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా నిజం చెప్పకుండా ఇలా దాస్తున్నాడు కదా అని, నా దగ్గరే ఇన్ని రోజులుగా నువ్వు అబద్ధం చెప్పావు కదా, ఎందుకు ఇలా చేసావు అని కోపంగా వచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే హీరో కూడా అందరినీ తోసుకుంటూ హీరోయిన్ దగ్గర మాట్లాడుదామని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ హీరోయిన్ సైకిల్లో ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్ చూపిస్తారు. హీరోయిన్ అంతలా ఫీల్ అవుతూ కూర్చుంటుంది. అంతేకాకుండా ఒక కోపంలో తన ట్రెడిషనల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, దానికున్న థ్రెడ్స్ అన్నింటినీ కట్ చేసి పడేస్తుంది. ఇంకో పక్క హీరో కూడా చాలానే ఫీల్ అవుతూ కూర్చుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ కాలేజ్ లో జరగబోయే కాన్సర్ట్ కి ఇలా ఫేమస్ అయిన పాప్ సింగర్ వాంగ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు అన్నట్లు చెప్పడం వల్లనే ఇప్పుడు ఆ కాన్సర్ట్ కి చాలా మంది వచ్చింటారు. కానీ ఇప్పుడు హీరోని ఆ కాలేజ్ లో లేడు, వెళ్ళిపోయాడు కదా. సో ఇప్పుడు హీరో నాన్నకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా వాంగ్ ఈరోజు రాడు, అప్పుడు వాడు మన దగ్గర చెప్పడం వల్లనే మనం కూడా పాప్ సింగర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు అని అందరి దగ్గర చెప్పేశాము. ఇప్పుడు నేను వచ్చిన వాళ్ళ దగ్గర ఏం చెప్పేది, అంతే ఇంతటితో మన మ్యూజిక్ క్లాస్ ని క్లోజ్ చేయాల్సిందే అని ఫీల్ అవుతాడు. అప్పుడు హీరోయిన్,
నాన్న మీరు ఫీల్ అవ్వకండి, మీరు ధైర్యంగా వెళ్ళి మాట్లాడండి. ఆ సింగర్ చాలానే బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాడు అని వెళ్ళి చెప్పండి నాన్న అన్నట్లు చెప్పగా, హీరోయిన్ నాన్న కూడా స్టేజ్ పైకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు వస్తాను అని చెప్పిన సింగర్ వాంగ్ అని నోరు తెరుస్తాడు. అంతే హీరో పేరు చెప్పగానే అక్కడ ఉన్న అందరూ అరవడం స్టార్ట్ చేస్తారు. వాంగ్ వాంగ్ అని. హీరో నాన్నని మాట్లాడనివ్వడం లేదు. అంతలో ఆ ప్లేస్‌కి ఆ సీనియర్ ఉన్నాడు కదా! అతనొచ్చి ఈరోజు జరగబోయే ప్రోగ్రామ్‌లో చిన్న చేంజ్ ఉంది. మీరు దేనికోసం అయితే వచ్చారో ఆ కాన్సర్ట్ జరగడానికి కాస్త టైం పడుతుంది. సో, అంతవరకు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మా ట్రెడిషనల్ మ్యూజిక్ పెర్ఫార్మ్‌ని మీకోసం చేయబోతున్నాం అని చెప్పి ఇప్పుడక్కడ ఒక పెర్ఫార్మన్స్ జరుగుతుంది. వచ్చిన ఆడియన్స్ కూడా సరే వాంగ్ పెర్ఫార్మన్స్ లేట్‌గా జరుగుతుంది అని చెప్తున్నారు కదా! అని కామ్‌గానే కూర్చుంటారు. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. వాడిప్పుడు ఒక కాన్సర్ట్ కోసం వాడి మేనేజర్‌తో కలిసి అబ్రాడ్‌కి వెళ్తుంటాడు. కానీ చాలానే బాధగానే వెళ్తుంటాడు. ఏమంటే ఈరోజు హీరోయిన్ కాలేజ్‌లో జరగబోయే కాన్సర్ట్‌కి హీరోనే చీఫ్ గెస్ట్‌గా వెళ్ళాలి కదా! ఆ ఐడియా ఇచ్చిందే హీరోనే. కానీ ఇప్పుడు వీడే ఇలా వెళ్ళలేకపోతున్నాడు కదా! అని ఫీల్ అవుతూ వెళ్తుంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు కార్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళే రూట్‌లో వెళ్ళడం లేదు. సో, హీరో అడుగుతాడు. ఏంటి మనం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడం లేదా? కార్ వేరే రూట్‌లో వెళ్తుంది అన్నప్పుడు మేనేజర్ నవ్వుతూ నీకు నచ్చిన ప్లేస్‌కి వెళ్తున్నాం. ఇన్ని సంవత్సరాలుగా నీతో ఉన్నా మరి నిన్ని నేను ఎలా బాధ పెట్టగలను అని చెప్పి హీరోని హీరోయిన్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారు. అంతే హీరో కార్ దిగి ఒకటే పరుగు లోపలికి అంత ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ ఆ ఆడిటోరియం రూమ్ క్లోజ్‌లో ఉంది. సో, ఏం చేస్తాడు? టెర్రస్ పైకి వెళ్ళి అక్కడి నుండి ఆ ఆడిటోరియం రూమ్‌కి వెళ్తాడు. కానీ అలా వెళ్ళే ప్రాసెస్‌లో అక్కడ ఉన్న ఒక రెడ్ కలర్ క్లాత్‌ని పట్టుకొని కింద దిగుతాడు చూడండి. అంతే అలానే ఆ క్లాత్‌తో సహా కింద పడిపోతాడు. అందరూ ఒక్కసారిగా భయపడి ఎవరు ఇలా వచ్చి పడింది అని చూస్తున్నప్పుడు హీరో అలానే స్లోగా ఆ క్లాత్‌లో నుండి బయట వస్తాడు చూడండి. అంతే అది హీరో అని తెలిసి అక్కడ ఉన్న అందరూ అంతలా అరుస్తారు. హీరోయిన్‌కి కూడా హీరో రావడంలో హ్యాపీగానే ఉంది. అయినా కూడా ఇలా అబద్ధం చెప్పేసాడు కదా అని కోపంగా కూడా ఉంది. సో, డల్‌గానే కూర్చోంటుంది. ఇక హీరో కూడా పాట పాడటం స్టార్ట్ చేస్తాడు. అందరూ సూపర్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ హీరోయిన్ మాత్రం కోపంగా అక్కడి నుండి లేచి వెళ్తుంటుంది. హీరోయిన్ అలా వెళ్ళడం చూసిన హీరో వెంటనే వాడు పాడుతున్న ఆ పాటని స్టాప్ చేసి హీరోయిన్ ఒకసారి ఒక పాటని రాసింటుంది కదా! ఆ పాటని ఇప్పుడు పియానో ప్లే చేస్తూ పాడుతాడు. ఇప్పుడు ఆ పాటని వినగానే హీరోయిన్‌కి మాత్రం వర్షం పడుతున్నట్లు ఫీల్ అవుతుంది. అయినా కూడా హీరోయిన్ ఆ ఆడిటోరియంలో నుండి బయట వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా హీరో పాడే ఆ సౌండ్ వినిపిస్తుంది కదా! సో, వర్షం పడేలానే ఫీల్ అవుతుంటుంది. ఇప్పుడు వెంటనే హీరోయిన్ స్టేజ్ పైకి వెళ్ళి హీరో దగ్గర "నీకు వర్షం పడేలా ఏమైనా ఫీల్ అయిందా?" అని అడగ్గా హీరో "ఏంటి వర్షమా? అలా అంతా ఏం లేదు కదా! ఓహ్! మేడం మ్యూజిక్‌ని ప్లే చేస్తే నాకు బటర్‌ఫ్లైస్ ఎగురుతున్నట్లు ఫీల్ అవుతుంది. మరి నేను మ్యూజిక్‌ని ప్లే చేస్తే నీకు వర్షం పడుతున్నట్లు ఫీల్ అవుతుందా?" అని హీరోయిన్‌ని హగ్ చేసుకుంటాడు. హీరోయిన్ కూడా హగ్ చేసుకుంటుంది. ఇలానే హ్యాపీ అయిన ఒక ఎండింగ్‌తో ఈ డ్రామా కంప్లీట్ అవుతుంది. సో, ఎలా ఉన్నింది మూవీ? మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.